కరోనా సమయంలో భారత ప్రభుత్వం విదేశాలకు వందల కోట్ల రూపాయల విలువైన మందులను కరోనా బారిన పడి ప్రాణాలు పోకుండా రక్షించడానికి ఉచితంగా మందులు ప్రపంచ దేశాలకు మానవాళిని కాపాడడానికి పంపించింది. ఆ ఘనత నరేంద్ర మోడీ ద్వారా భారతదేశానికి కీర్తి దక్కింది. మందులు దొరక్క వివిధ దేశాలు ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాయి. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు మరియు ఇతర దేశాల ప్రజలు భారతదేశానికి వచ్చి వైద్య చికిత్సలు శస్త్రచికిత్సలు చేసుకొని కోలుకొని తిరిగి వారి దేశాలకు వెళ్తున్న పరిస్థితి మనం మీడియా, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. స్వదేశంలో, అది తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లో సంబంధించిన విషయం ఇప్పుడు బయటపడింది. వివిధ మండలాలకు, గ్రామాలకు, పబ్లిక్ హెల్త్ సెంటర్లకు, ఆసుపత్రులకు పంపిణీ చేయాల్సిన మందుల బాక్సులను నిల్వ ఉంచిన కేంద్రంలో ఎలుకలు మెడిసిన్ బాక్సులను, ఫ్లూయిడ్స్ బాటిల్స్లను, ఇంజెక్షన్లను, పరికరాలను చిందరవందరగా కొరికి పనికిరాకుండా చేస్తున్న విషయం ఈరోజు తెలుస్తుంది. కేంద్ర మందుల సెంటర్లో స్థలం సరిపోక రిమ్స్ ఆడిటోరియంలో మందుల డబ్బాలను స్టోర్ చేయడంతో ఇది జరిగింది. పర్యవేక్షణ లేక, సెక్యూరిటీ సిబ్బంది లేక ఎలుకలు స్వైర విహారం చేస్తూ రోగులకు ఉపయోగపడాల్సిన మందులు ఎలుకలు కొరికి ఎందుకు పనికి రాకుండా చేస్తున్నటువంటి విషయం తెలుస్తుంది. ప్రాణాలను కాపాడే మందులు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి?